2 రోజుల క్రితం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి జరిగింది. ఆ వ్యాస పౌర్ణమి అంటే వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు. ఆయన్ని ఆ రోజు తప్పకుండా తలుచుకోవాలి. ఆయన తర్వాత తలుచుకోవాల్సింది జగద్గురు ఆదిశంకరాచార్యుల్ని, మధ్వాచార్యుల్ని, రామానుజాచార్యుల్ని. ఆ శంకర పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ శిష్యులు అలాగా వాళ్ళని, ఆ పీఠాధిపతుల్ని తలుచుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటే వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు. ఎందుకు వ్యాస మహర్షిని మనం ఆ రోజు తలుచుకోవాలి, స్మరించుకోవాలి? ఆయన అందించినటువంటి ఇతిహాసమైన మహాభారతం, ఇతర విషయాల్ని తలుచుకోవాలి అంటే పూర్వం ఏకరాశిగా ఉన్న వేదాలని 4గా విభజించిన వాడు ఆయన. అంటే ఒకే వేదం ఉండేది, దాన్ని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలుగా, ఋగ్యజు సామ అథర్వణ వేదాలుగా ఆయన విభజించడం జరిగింది. అంతేకాకుండా అందరూ వేదాలు చదవలేరని ఉపనిషత్తుల్ని, ఆ ఉపనిషత్తులు కూడా చదవలేరేమో అని సామాన్యులకి కూడా అర్థమయ్యేలా పురాణాలు, అష్టాదశ అంటే 18 పురాణాలను రచించడం జరిగింది. కనీసం వాటి పేర్లైనా మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి యువతి యువకులకు తెలుసో లేదో తెలియదు, తెలుసుకోవాలి. అవి ఆ పేర్లైనా కనీసం చదివి అందులోని వైజ్ఞానికపరమైన, జ్ఞానపరమైన అంశాన్ని గ్రహించాలి. జ్ఞానమే జీవితానికి పరమ లక్ష్యం, మానవ జీవితానికి. ఇంకా విషయానికి వస్తే ఆ 18 పురాణాలు కూడా చదవడానికి కలియుగంలో మనుషులకు సమయం చాలదు. ఎందుకంటే కలియుగంలో మనుషులు అల్పాయుష్కులు, అదేవిధంగా చెడు నడత వైపు, చెడు ప్రవర్తన వైపు, చెడు కోరికల వైపు మళ్ళీ వాళ్ళు ఉంటారు. అందువల్ల ఆయుష్ సరిపోదు, సమయం సరిపోదు, ఆరోగ్యాలు సరిపోవని చెప్పి ఆయన పంచమ వేదమైన మహాభారతాన్ని గణపతి కోసం తపస్సు చేసి గణపతిని లేఖకుడిగా పెట్టుకొని తను చెప్తూ రాయడం జరిగింది. సో మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఈ మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. ఈ పంచమ వేదమైన మహాభారతంలో 4 వేదాల యొక్క సారం, సకల ఉపనిషత్తుల యొక్క సారం కూడా ఉంది. టీచర్ వేరు, గురువు వేరు. జీవితంలో మంచి చెడు అంటే ఏంటి, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి, సన్మార్గంలో ఎలా ఉండాలి, జీవితంలో వచ్చే సమస్యల్ని, కష్ట నష్టాలని భగవంతుడి సాయంతో జ్ఞాన మార్గంలో ఎలా ఎదుర్కోవాలి, మంచి చెడు యొక్క జ్ఞానం అందించేవాడు గురువు. వేదాంతపరమైన జ్ఞానం, వైరాగ్యం వల్ల వచ్చే సుఖం వివరించేవాడు గురువు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఇవి చెప్పేవారు టీచర్స్ ఆర్ లెక్చరర్స్ అవుతారు. అంతేగాని వాళ్ళు గురువులు కాదు. అలాగని వాళ్ళని గౌరవించొద్దని అనడం లేదు, వాళ్ళని గౌరవించాలి. కానీ వ్యాస పౌర్ణమి నాడు మొట్టమొదటి తలుచుకోవలసింది వ్యాస మహర్షిని. ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. అతని అసలు పేరు కృష్ణుడు. కృష్ణ అనే పేరు చాలామందికి ఉంది మహాభారతంలో. శ్రీకృష్ణుడికి ద్రౌపది పేరు కూడా కృష్ణ. అర్జునుడికి ఉన్న 10 పేర్లలో ఒకటి కృష్ణ. సో వ్యాస మహర్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. భూమి మీద ధర్మాన్ని స్థాపించిన వాడు, 7 చిరంజీవుల్లో ఒకడు. సో వ్యాస మహర్షిని, ఆయన అందించినటువంటి మహాభారతాన్ని కూడా చదువుకోవడం. అంతేకాకుండా తర్వాత జగద్గురు ఆదిశంకరాచార్యుల్ని, ఆ శంకర పరంపరలో వచ్చినటువంటి శృంగేరి ఉన్నాయి కదా, శంకర్లు పెట్టినటువంటి 4 దిక్కులా పెట్టినటువంటిది. దక్షిణాన శృంగగిరిలో శారదాపీఠం, ఉత్తరాన బదరికాశ్రమంలో జ్యోతిపీఠం, తూర్పున జగన్నాథలో గోవర్ధన పీఠం, పడమర ద్వారకలో కాళికాపీఠం. పీఠ స్థాపన చేశారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. శంకరుల యొక్క జీవచరిత్రను చదువుకోవడం చేయాలి. శ్రీమాత్రే నమః.